హలో గైస్, వెల్కమ్ టు మ్యాడ్ జెల్లీ 2.2. గైస్ ఎలా నేసిండ్రు మీ అందరికీ అయితే ఇంకో సరికొత్త వీడియోకి అయితే స్వాగతం. గైస్ ఇవాళ వీడియోలో మనం అయితే చాలా రోజుల తర్వాత అయితే మైన్క్రాఫ్ట్ని అయితే ఆడబోతున్నాం అనమాట. అది నార్మల్ మైన్క్రాఫ్ట్ వీడియో అయితే అస్సలే కాదు. ఈ వీడియోలో అంటే మీరు ఆల్రెడీ తమిళ చూసి వచ్చింటారు. ఈ వీడియోలో మనం అయితే నరుటో యానిమేలో ఉండే హిడెన్ లీఫ్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాము. అది మన మైన్క్రాఫ్ట్లో. ఎస్ ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకవేళ వీలైతే నేను ఏ యాప్ అని చెప్తాను. మీరైతే దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో లైక్ చేయకుండా వీడియో చదివాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మనము హిడెన్ లీఫ్ విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సారీ వీడియో లేట్ అయింది కదా, అంటే అప్లోడ్ చేసి ఇంక లేట్ అయింది కదా. అది ఎందుకు అంటే ఈ ఫోన్ ఆ స్క్రీన్ అక్కడ స్టక్ అవ్వాలి. ఇప్పుడు అది స్టక్ అవ్వడం వల్ల అది లాగ్ అయ్యి వీడియో చేసి ఇంక అవ్వట్లా, మిడిల్లో ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడైతే కుదిరింది అన్నమాట. ఒకవా సారీ మిడిల్లో ఇవి చదవకుండా చేసిన. ఓకే నాకు ఇప్పుడు కూడా కొంచెం స్టక్ అవుతున్నది, దాన్ని మనం ఏం చేయలేమన్నా. వెల్కమ్ టు కోనహా అంటే హిడెన్ విలేజ్ అనేది సేమ్ ఇది కూడా ఉంది. ఫస్ట్ చెక్ ఇన్ అంట. ఓకే మనం చెక్ చేద్దాము. ఒకాగేస్ హౌస్ అట్ సైడ్ ఉందంట. ప్లస్ మోర్ నింజా అకాడమీ ప్లస్ మోర్. ఓకే చాలా ఉన్నాయి. ఓకే ఫస్ట్ దీన్ని చెక్ ఇన్ అన్నాడు, దీన్ని చెక్ చేద్దాం అయితే. అండ్ అలాగే చెప్పడం మర్చిపోయినాం, దీనికి అంటే ఈ చిన్న మ్యాప్ దీనికంటే పెద్ద మ్యాప్ ఒకటి ఉందన్నమాట. దాన్ని అయితే చేద్దాం ఉంటున్నా కానీ పెద్దది అయిపోతుందాం, ఇలాంటి వీడియోలు ఎంత ఎక్కువైపోతుందామో చేయట్లేదు. వాళ్ళు దీని పార్ట్ 2 వీడియో కావాలంటే చెప్పండి చేద్దాము. సో ఓకే ఫస్ట్ అయితే ఇటు సైడ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. సరే అంటే స్టక్ అవుతాను కదా కొంచెము, ఏం కాదు. లైన్ డౌన్ అని ఒక సెకండ్ వస్తా. సో ఓకే ఇప్పుడు ముందుకంటే కొంచెం లాగ్ అయితే తగ్గిండచ్చు, ఎందుకంటే నేను జావేషన్ మోడ్ కొంచెం డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నా. దానివల్ల తగ్గుతుందేమో అనుకుంటా, అంటే డీయాక్టివేట్ చేసి పెట్టినా, దానివల్ల తగ్గుతుందేమో అనుకుంటానా. సో ఓకే ఫస్ట్ అయితే ఇటు సైడ్ వచ్చి చూద్దాము. కోనాన్ జైల్ అంట. లేదు తగ్గల, అది కొంచెం సాల్వ్ చేసి ట్రై చేస్తాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి అంతా సాల్వ్ అయ్యేటట్టు చేస్తాను. ఓకే బటన్ నాకు వెళ్దాం. ఫస్ట్ పీకేసిన నెవర్ మైండ్. ఓకే నన్ను వేసి ఒక తలకైనది. ఓకే ఫస్ట్ వెదర్ క్లియర్ చేద్దాం. వెదర్ క్లియర్ అండ్ అలాగే టైం డే. ఓకే ఓకే ఇప్పుడైతే లైట్ చేయకుండా దీన్ని నొక్కేసి అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే ఓకే ఇది బటన్ ఉంది. ఓకే ఇదేదో వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ డు నాట్ గెట్ స్టక్ ఇన్ సెల్స్ అంట. ఓకే ఓకే దీని ప్రెషర్ ప్లేట్ ఉంది కింద, నీ వెనకాల ఏం లేదా. ఓకే ఓకే ఇది అర్థమైంది. అంటే ఇప్పుడు ఇటు పెట్టినా అనుకో లోపల వేదే మళ్ళీ బయటేసి వెళ్ళే దీన్ని ఎరగొడితే తప్పు. ఓకే ఇవి చిన్న చిన్న ఉన్నాయి, వీటిని కూడా ఎక్స్ప్లోర్ చేసుకుని పోతుంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. ఫస్ట్ ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ హోటల్ అంటే కోనాన్ హోటల్ చూద్దాం. ఓకే ఇది రెసిడెన్సీ అండ్ అది ఇంకో ఎగ్జిట్. కింద ఒక రూమ్ ఉంది. ఓకే కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి, కొన్ని 2 బెడ్స్ అయితే ఉన్నాయి. నన్ను గీసి ఓకే ప్లేస్ చేద్దాం. ఓకే ఇది కూడా సేమే. నెక్స్ట్ మెట్లకి అయితే పైకెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇంకా విలేజ్ నుంచి ఒకాగి హౌస్ కూడా చూడాలి. ఓకే ఒకటి చూద్దాం, అంటే ఒకటి చూస్తే అన్నీ సేమ్ ఒకటేలా ఉంటాయి కాబట్టి బా. ఓకే ప్లేస్ చేద్దాం. అండ్ అలాగే చెప్పండి, నేను అది తమిళ చూసినా కదా, బాగుంటే అలా ఆ టైప్లోనే ఎడిట్ అయితే చేస్తానంటే. ఫస్ట్ టైం అనమాట అంత బాగా ఎడిట్ చేసిన, బాగుంది చెప్పండి. ఓకే 5 ఫ్లోర్కి అయితే వచ్చినాం. ఓకే ఇదేంది ఇది. అవును ఇప్పుడు మీ మధ్యలో ఎందుకు వచ్చిందంటారు.
ఇదైతే మనకి ఎందుకు గేస్. ఇంకా లెవెల్ 12 పార్ట్ 3 వీడియో వచ్చేది, పార్ట్ 3 వీడియో అయితే వస్తుంది అందుకే. ఓకే, ఇది కూడా సేమే అందువేలు అయితే వస్తుంది. నేను దాన్ని చూసి కొంచెం లైక్లు సబ్స్క్రైబ్లు అట్లా కొట్టినారంటే చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఎస్ అన్న. అలాగే చెప్పినా కదా మైన్క్రాఫ్ట్ వరల్డ్స్ అన్ని పోయినాయి అనేసి. ఇదేదో ఇది అప్పటి నుంచి. ఓకే, అది కొంచెం సాడ్ అయితే ఉంది, బట్ ఏం చేయలేము గైస్. మన చేతుల్లో లేదు కదా అయితే, అదే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే మనం చాలా ఇదైతే చేసినాము, అంటే వరల్డ్స్ క్రియేట్ చేసినాము, దాంట్లో చాలా హౌస్ అటువంటి బిల్డ్ చేసినాం. అవన్నీ కొన్ని నిన్న ఉన్నది గైస్, వెళ్ళిపోయింది మొత్తం అంతా. సో ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేద్దాము. ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్స్ ఉన్నాయి బయట అయితే. మీట్ షాప్ అంటే ఓకే, ప్రెషర్ ప్లేట్ ఫస్ట్. ఇది నాకు తెలిసింది దీంట్లో మీట్ ఉంటుంది చెప్పిన. మళ్ళీ ఓకే అండి మళ్ళా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ వస్తుంది. లేదు సో గైస్ తిందాం. నాకు ఇది మీకు సో మీరేం తింటారులేండి, నేనే తినేస్తాను. వదిలేండి, నాకు కుక్కను కూడా నాకు మళ్ళీ. ఎస్ వాయిస్ కొంచెం స్లోగా ఉంది కదా, ఆయన పట్టించుకోదానంటే నాకు కొంచెం కోల్డ్ అయితే ఉంది. మీరు నెక్స్ట్ వీడియోకి అంతా కొంచెం బాగా అయిపోయి వస్తా. రెంటల్ కాటేజ్ అంట. ఓకే, దీని మీనింగ్ అయితే తెలియదు నాకైతే. ఏంటి ఇది గైస్? దీంట్లో కొన్ని గ్లిచెస్ ఉన్నాయి గైస్. ఇట్లా కొన్ని గ్లిచెస్ అయితే ఉన్నాయి, ఆ గ్లిచెస్ కూడా సరి చేయాలన్నమాట. ఓకే, కింద అయితే ఏం లేదు, పైన కూడా మ్యాక్సిమం చెప్పినా ఏం లేదు, చెస్ట్లో కూడా ఏం లేదు కదా. మళ్ళీ ఎందుకు ఇది రెండెడ్ కాటేజ్ అని పెట్టినారు కానీ ఏం లేదు ఇక్కడ. ఓకే అది ఓకే. నెక్స్ట్ ఇట్ సైడ్ హౌస్. ఓకే, బ్యాక్ రెంట్. ఓకే బ్యాక్ రెంట్ తెలుసులేండి, ఇది కూడా నాకు తెలిసి. అదో చెప్పింది ఇది కనబడుతుంది బ్లాక్. ఆడ డోర్ ఉంది చెప్పాలంటే ఆడ. అదో ఇప్పుడు ఫాలో కొట్టుకొని డోర్ సౌండ్ అది అవును. ఇది లార్జ్ చెస్ట్, ఇప్పుడు చెస్ట్లు పెట్టినా కదా, దీంట్లో చెస్ట్లు ఎందుకు ఏం లేదు. ఓకే గైస్, ఇప్పుడు కేక్స్ ఉన్నాయి, మీకు కాంటాక్ట్ తీసుకోండి. ఒక కేక్ నాకు, ఒక కేక్ సబ్స్క్రైబర్స్కి, ఇంకో కేక్లో సగం నాకు, మిగతా సగం సబ్స్క్రైబర్స్కి. ఓకే మీకే గైస్ అండ్ అలాగే చెప్పడం మర్చిపోయినా, మీరు ఏమంటారు 70 సబ్స్క్రైబర్స్ అయితే చేసిర్రు. థ్యాంక్స్ గైస్, ఈ సపోర్ట్ అలానే ఇస్తున్నానండి. మీరంటూ లేకుంటే ఇప్పుడు 70 ఏం గైస్, 10 అసలు వచ్చిండేదే కాదు. మీరు సపోర్ట్ చేసిన వల్ల ఇంతైతే వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి లైబ్రరీ అనమాట, కొనాన్ లైబ్రరీ. అంటే మన కకాషి వాళ్ళందరూ చదువుతా అంటారు కదా, ఈ బుక్లే నేనే చదవమని చెప్పింది. నా ట్రైనింగ్ చేసాను అంత. నరుటో కూడా నేను ట్రైనింగ్ ఇచ్చింది. హర్బ్ స్టోర్. ఓకే, చెట్లు పొట్లు ఉండే స్టోర్ అనమాట ఇది. కావాలంటే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి గైస్, మీకు నేను కొనిస్తా. 2 రూపాయలు ఇచ్చి కొనిస్తా. ఎస్ అండ్ అలాగే ఏంది చెప్పడం మర్చిపోయినా, అదే ఇచ్చిరాకు రేమన్. ఓకే, నరుటోకి ఫేవరెట్ అయిన రేమన్ ఇది. నన్ను మైండ్ డైవర్ట్ అయితే చెప్పడం మర్చిపోయినా. ఇప్పుడు నేను నా ఇది ఉంటాను ఐడి మైన్క్రాఫ్ట్లో మ్యాడీ 79934 అని కొట్టండి. దీనికి ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. మనమైతే ఎలా అంటే నాకు చెప్తా. అంటే ఇప్పుడు జిఎంకి అయినా వాళ్ళు హైడ్ అండ్ సీక్ వీడియోస్ అయితే పెడతారు కదా, నేను హైడ్ అండ్ సీక్ వీడియోస్ అయితే పెడదాము. ఓకే, ఇది కింద చూసేసిన మొత్తం అంతా ఇది అపార్ట్మెంట్స్ అంట. ఓకే నరుటో ఉండే రూమ్ అలాంటిది, అంటే చిన్న డిజైన్ చేసారు గైస్. ఓకే సూపర్ ఉందన్నమాట ఇదైతే గైస్. అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి గైస్, మనం ఈడే తిరుక్కుంటున్నాము. నేను ఒక హౌస్ ఉన్నది. నేను ఇంకా ఆంబు నాకు చెయ్యి ఆగదు గైస్, అది ఎందుకో చెయ్యి ఆగదన్నమాట. ఇంకా హొక్కాగే ఓకే
బాల్కనీ. ఓకే, ఇంకా హొకాగి హౌస్ ఉన్నది. ఆంబు బ్లాక్ కాప్స్ది ఇది ఉన్నది. చాలా ఉన్నాయి ఇంకా మనం వీడియో తిరుక్కుంటాను. ఓకే, ఇది చూసేసినాం. ఇది లాస్ట్, ఇది రూమ్ అనమాట. ఓకే, ల్యాడర్స్ అయితే ఉన్నాయి. పోదాం ఉండండి. ఓకే ఓకే, అపార్ట్మెంట్ పైకి అయితే వచ్చేసినాం. గైస్ ఎంజాయ్. ఇది అపార్ట్మెంట్ అయితే. ఇది ఇంకా ట్రీ హౌస్ అంటే సన్ నిలబడుతూ అంటారు కదా, విలేజ్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. అది ఇది వచ్చేసి మనకు ఏమో కరెక్ట్గా తెలియదు. ఇదైతే మనం చూద్దాంలేండి. అండ్ అలాగే ఇది కొంచెం క్లారిటీ చూసినారంటే ఇది మన అంటే అంటే అలా లేవనుకోండి ఒక వయసులాగా. ఇది మన హర్షిరామ అనుకోండి, ఇది టోబిరామ, ఇది ముసలి తాత హరిజన్ సరు టోబి. మీరు మినాట్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు నన్ను దయచేసి క్షమించండి. ఇది నా తప్పు కాదు, ఇది మ్యాప్ క్రియేటర్ తప్పు. ఇది మినాట్ నమ్మకేసే. ఓకే, ఎంజాయ్. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ హొకాగి హౌస్ ఆఫీస్కి అయితే వచ్చేసినాం. హొకాగి హట్ అంట. హట్ ఏంద్ర హట్ ఆఫీస్ అంటే వెయిటింగ్ రూమ్. ఓకే, వెయిట్ చేద్దామా? వదిలేండి. జస్ట్ ఏం లేదు దీంట్లో, జస్ట్ సోఫాలు వేసారు అంతే. వెయిటింగ్ రూము. ఇప్పుడు పైకి వెళ్ళాలండి. ఓకే, సరే రోడ్ ఉంది. ఓకే 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 ఇచ్చిన మెట్లు ఉన్నాయి. మెట్లు ఎక్కి వెళ్ళిపోదాం. ఓకే, చూద్దాం ఏంది. లైబ్రరీ ఎన్నిసార్లు చూస్తాం. మనం చదివి మన తలక నొప్పి వస్తుంది. అంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్లో చదివి ఏడాది చదివితే మనకు బతుకు బస్ స్టాండే. ఓకే, బయట ట్రైన్ అయితే పడుతుంది. నన్ను గైస్ క్లియర్ చేసేద్దామా? ఓకే, అబ్బా క్లియర్ చేసేద్దామనండి. వెదర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇది హొకాగి బెడ్రూమ్ అంట. అంటే మన సునాడే బొమ్మ వాళ్ళంతా పడుకునే బెడ్రూమ్ ఇది. చెస్ట్లు ఉన్నాయి కానీ దీంట్లో ఏం లేవు చెప్పాలంటే. ఈజీ చెప్పాలంటే ఇంకో పైకి మెట్లు ఉన్నాయి. ఇంకా పడతాం. ఓకే, ఇది ఇంకా ఇదేంటిది? హొకాగిస్ ఆఫీస్. మీకు దీనికి ఒక డోర్లో ఉన్నాయి అనుకోద్దండి, పక్కన ఇరిగిపోతాయి చూసారా. అంటే దీనికి వీళ్ళు కుర్చీ ఆడ. ఎస్, మళ్ళీ చెప్తున్నా, ఇది నా తప్పు కాదు. నరుటో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో నన్ను దయచేసి క్షమించండి, ఎందుకంటే అది నా తప్పు కాదు. ఓకే, మీరు నన్ను క్షమిస్తారు కదా, నాకు తెలుసు నా తప్పు కాదని తెలుసు. ఇది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఏ యానిమేకి సంబంధించింది చేద్దాము. సరే ఏ యానిమేకి సంబంధించింది చేద్దామో చెప్పండి. ఇంకా వన్ పీస్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లూఫీ చూసి తెడుచుకున్నారంట. ఓకే, ఇదైతే అయిపోయింది. ఈ పక్క సామ్రాజ్యం అయితే, ఇంక ఇటు సైడ్ సామ్రాజ్యం అయితే మిగిలింది. ఇది చూసే లోపల నాకు బతుకు బస్ స్టాండ్ అయితే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇది ఆంబు బ్లాక్ ఆప్స్, జస్ట్ స్లీపింగ్ రూమ్ అనమాట. దాని నుంచి ఇంకేం లేదు. బాబా ఓకే, ఇదైతే అయిపోయింది. చాలా ఫాస్ట్ అయితే చేసేద్దాం. ఎందుకంటే ఓకే, ఆంబు బ్లాక్ కాప్స్ అంటే మనకు పోలీసులు అని అర్థం. ఓకే, వచ్చేసిన నాకు నిజంగా సార్లు ఒకటి చాలు. ఇప్పుడు దీన్ని నొక్కిన అనుకో, దీన్ని ఇది బయలుపోతుంది. సరిపోయింది. ఓకే, మీటింగ్ ఏదో పెట్టుకుంటా అంటారు. నెక్స్ట్ ఎవరిని చంపాలి ఏంది కథ అనేసి. సైడ్ సేమ్ ఉండదు. ఓకే, మెట్లోనే దీంట్లో పోదామా, పైకి పోదామన్నా. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి ఏం లేదు, నేను మీకు చూపింది. ఓకే, ఇది జస్ట్ ఇలా. నెక్స్ట్ ఇటు సైడ్ ఏదో ఉంది. ఓకే, ఇది కూడా చిన్నదే. నెక్స్ట్ వచ్చేసి మనకి అందరికి ఫేవరెట్ కాదులే, అంటే మనందరికీ సాడ్ న్యూస్ అయినా సాడ్ థింగ్ అనేది ఇది ఉంది. అదే సరే తగ్గదు మర్చిపోయినా. చూద్దాం మనం. పోలాన్ సిమెట్రీ అంటే గ్రేవ్ యార్డ్, చచ్చిపోయిన వాళ్ళు పాతిపెట్టేది. కాకపోతే ఈ చిన్నది అయితే ఉంది,
అక్కడేమో చాలా మంది వచ్చింది ద 4th గ్రేడ్ నింజా వార్లో. ఎస్ అన్న అలా చెప్పండి. మనకు ఇప్పుడు వచ్చేసి నరుటో షిప్పుడెన్ తెలుగులో వస్తాను కదా, మీరందరూ చూస్తున్నారు లేదు చూడండి, చెప్పండి. ఖురాన్ నింజా లైబ్రరీ ఎన్నిసార్లు వస్తున్నారు లైబ్రరీ? ఎస్ ఇప్పటికీ 3 సార్లు ఏమనుకుంటారు కదా లైబ్రరీ చూసింది మనము. ఒకటి వచ్చేసి నార్మల్ లైబ్రరీ చూసినాము, ఇంకోటి వచ్చేసి మనకు ఏంటది ఇది చూసినాము హొకాగే ఆఫీస్లో. మళ్ళీ ఇప్పుడే మేము చూస్తున్నాం. ఓకే ఇదైతే అయిపోయింది. సైడ్ కూడా అదే ఉంది లైబ్రరీ. నాకు అసలు లైబ్రరీ అంటేనే నచ్చదంటే, నాకు లైబ్రరీ అసలు నిన్ను ఎట్టగొట్టాలరా. ఓకే ఈ సైడ్ ఇల్లుకి వెళ్ళిపోయినాం లేండి, వచ్చినాం సైడ్ ఇంట్లోకి వచ్చినాం. ఇంకా ఇదంతా తెలిసిందే గేసి, చాలా అడ్వెంచర్స్ కదలే. చాలా మంది చచ్చిపోయిన గెనిన్స్ ఉన్నారు ఇక్కడైతే, బికాస్ ఆఫ్ ఇదే చూనియన్ ఎగ్జామ్ జరిగే ప్లేస్. అండ్ అలాగే థర్డ్ ఒక్కగే చనిపోయింది కూడా ఇడే. హరుజన్ సరుటూబి ఓరొచ్చిమారు చేతులు ఫసిక్ అయిపోయినారు. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి అకాడమీ అంటే క్లాసెస్ అనుకుంటా వేస్. నెక్స్ట్ అదే నింజా నింజా అకాడమీ అనేసి వేసి నచ్చలాగే వేసి, అంటే ఫ్రంట్ ఆఫీస్ అంట. ఓకే ఫ్రంట్ ఆఫీసు ఇది క్లాస్ ఏ టూర్నమెంట్ ఇటు వస్తుంది. పోదాము. 40 minutes అయిపోయింది ఆల్రెడీ, అంటే 40 minutes కాదు 15-16 minutes అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇది క్లాస్ బి, ఇది కూడా సేమే. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫీస్ అంట. ఎటు సైడ్ పైకి పోవాలా ఇది ప్రిన్సిపల్ ఆఫీసు. మనం ఎప్పుడైనా నరుటో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ అని తినేసి డబ్బు కట్టుకొని పోయినా అంటే ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి అయితే చెప్పండి మీ ఇంట్లో ఎప్పుడైనా దొంగలించినాడంటే ఎత్తుకొచ్చి జైలు వేద్దాం. ఏం భయమా? ఓకే ఇది చూడాలి. ఇంకా ఇది చూసిన జైలు పైన కూడా ఉందా జైలు. ఓకే ఇది ఏమైంది? ఇది ఒక డ్యామేజ్ ఉన్నది, ఎందుకు పెద్ద డ్యామేజ్. డ్యామేజ్ మళ్ళీ కవర్ చేసుకుందాం నేను గేసి. ఓకే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిఎం ఏందో లేండి గేసి. ఎనర్జీ అండ్ కేజ్ అంతలే, అంటే అంటే కరెక్ట్గా లేదు అది స్పెల్లింగ్, మనం వాడు చదువుకుందాం. ఓకే ఫస్ట్ బ్రిడ్జ్ అయితే ఉంది. బ్రిడ్జ్ అయితే రాజ్మార్గ్ వెళ్ళిపోతాం అనమాట. ఓకే అది ఫస్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆర్మరీ. ఓకే నాకు తెలిసి నో మ్యాన్. ఓకే వచ్చేసిందా. ఇప్పుడు ఏముంటుంది ఇక్కడ? హెల్మెట్, చెస్ట్ ప్లేట్, లెగిన్స్, బూట్స్, బాంబ్స్. సారీ గైస్, బై ద మిస్టేక్ ఇదైతే జరిగిపోయింది. నేను బాంబ్స్ అంటే నేను ఇంకా చేతిలోకి వస్తాయేమో అనుకుంటే డైరెక్ట్ పేలిపోతాయేమో అనుకోవాలి నిన్ను. సారీ గైస్, అది నా మిస్టేకే. అది ఈడు చేసిన తెక్కల పని వల్లే. ఓకే మొత్తం అంతా డైమండ్ ఆర్మర్ ఉన్నది. ఏ సార్ లాస్ట్ ట్రై చేసిన అనుకుంటా, పేరు చూడాల ఎందుకు ఇదే దీనికి పేరే లేదు. ఓకే నెవర్ మైండ్. నెక్స్ట్ ఇది ఏంది ఇదా? ఏంది సార్ ఇది? బా చెత్తను తీయడం వేసి నాకు తెలిసి గార్బేజ్ నీళ్ళేమో. వాయ్ నో ఓ న్యూ గార్బేజ్ నీళ్ళు దగ్గర తెచ్చేసాం మనం. ఓకే అన్నాను చేసి వెళ్తా. ఇదే మ్యాపు లాస్ట్ ఫైనల్ టచ్ చేసేదాన్ని. సో ఇది చేసి వీడియో అయితే వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నమాట. సో మ్యారేజ్ ఈజీ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్. సరే ఉన్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకైతే వస్తా. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా కొంచెం హై వాయిస్ని అయితే తెచ్చుకొని హై ఎడిటింగ్ని అయితే తెచ్చుకొని మీ ముందరికైతే వస్తా. సో మ్యారేజ్ ఈజీ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్.